ఎంత కూటమి ప్రభుత్వం అయితే ఈ ముగ్గురేనా అంతా అన్నట్టుగా నడుస్తుంది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు. మాకేదైనా సమస్య వచ్చిందంటే మనం ప్రజెంట్ మన స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి, ఆ తర్వాత ఎమ్మెల్యే నుండి మంత్రి దగ్గరికి తీసుకెళ్తాం. యాక్చువల్గా చెప్పాలంటే ఇది జరిగే ప్రాసెస్. ఏదైనా ఒక సమస్యని ఆ సమస్య తీరేలాగా పని జరగాలంటే ముందు ఎమ్మెల్యే దగ్గరికి, ఆ తర్వాత మంత్రి దగ్గరికి వెళ్తాం. కానీ ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఏదైనా ఒక సమస్య ఉందంటే డైరెక్ట్గా సోషల్ మీడియాలో ప్రధానంగా చూసుకుంటే ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్కి కావచ్చు, నారా లోకేష్కి కావచ్చు ట్వీట్ చేయడం, పలానా సమస్య ఉంది, ఈ సమస్య తీర్చండి అని. అయితే ఆరోగ్య సమస్య కోసం మనం ఐటీ శాఖ మంత్రికి ఎందుకు కంప్లైంట్ చేస్తున్నాం? ఎందుకు సత్యకుమార్ యాదవ్కి కంప్లైంట్ చేయట్లేదు? ఇప్పుడు ఒక నగరంలో రోడ్డు బాగాలేదు, రోడ్డు బాగపోతే ఆర్ అండ్ ఏదైతే రోడ్ అండ్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి మనం కంప్లైంట్ చేయాలి. మరి ఎందుకు మనం డిప్యూటీ సీఎంకి కంప్లైంట్ చేస్తున్నాం? ఆయన పంచాయతీరాజ్ అంటే పంచాయతీ వరకు ఆయన చూసుకుంటాడు. నగరంలో రోడ్లకి ఆయనకి ఏంటి సంబంధం? ఎందుకు ఆయనకి ప్రతి ఒక్కరు ట్యాగ్ చేస్తున్నారు? అంటే ఏదైనా ఒక సమస్య తీరాలంటే వీళ్ళ ముగ్గురికే మనం కంప్లైంట్ చేయాలి. ఈ మధ్యలో ఇంకెవరికి కంప్లైంట్ చేసినా ఆ సమస్య తీరదు అనే చందంగా నడుస్తుంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. ఇక బీజేపీలో అయితే ఎవరు కంప్లైంట్ చేయాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే గవర్నమెంట్లో కీలకమైన నేత ఎవరు బీజేపీలో ప్రధానంగా కనిపించట్లేదు. అంటే కూటమిలో అక్కడ చూసుకుంటే ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు కనిపిస్తున్నప్పటికీ ఆయన గవర్నమెంట్ కింద పనిచేసే పదవిలో లేకపోవడం అదొక కారణంగా కనిపిస్తుంది. అంటే ఆయన ఒక పై చేయి అక్కడ కనిపించడం లేదు. ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే డిప్యూటీ సీఎంకి ఒక ట్వీట్ చేద్దాం, లేదంటే నారా లోకేష్కి ఒక ట్వీట్ చేద్దాం, చంద్రబాబు నాయుడుకి ఒక ట్వీట్ చేద్దాం అనే చందంగా నడుస్తుంది. మరి వీళ్ళ ముగ్గురే కూటమిని నడిపిస్తే మరి కిందన మంత్రులు, ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటనేది చర్చలు జరుగుతున్నాయి. మంత్రుల్లో కూడా అరే ఏదైనా సమస్య వస్తే నాకు కదా అప్పీల్ చేయాల్సింది, ఆయనకి చేస్తారేంటి అనే డిస్కషన్స్ నడుస్తున్నాయి. ప్రతి జిల్లా కార్యాలయంలో అంటే కలెక్టర్ కార్యాలయంలో ఎప్పటికప్పుడు స్పందన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్నో వినతులు వస్తున్నాయి, మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయని. అంటే 100 వినతులు వస్తే అందులో 10 సమస్యలు మాత్రమే తీరుస్తున్నారు. మరి మిగతా 90 మళ్ళీ వచ్చే సోమవారం నాటికి వాయిదా, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ ఇస్తున్నారు. సమస్యలు చూస్తే 10 మాత్రమే తీరుతున్నాయి. ఈ మధ్యనే రెవెన్యూ క్లినిక్స్ అని వీటిని కూడా స్టార్ట్ చేశారు. వీటి కూడా అంతే. సమస్య ఉందని వస్తే సమస్యను ఎవరు తీర్చలేకపోతున్నారు. ఏవో అప్పటికప్పుడు అనుకోకుండా తీర్చగలిగే సమస్యలు ఏవో కొన్ని తీర్చి ఇవ్వండి, ఎన్ని తీర్చామని రిపోర్ట్ ఇచ్చుకుంటున్నారు తప్ప పూర్తి స్థాయిలో వచ్చిన అన్ని సమస్యలు ఒక 10 సమస్యలు తీర్చలేక 90 సమస్యలు తీర్చడం అనేది ఒక మంచి అంటే ప్రభుత్వానికి అదేవిధంగా అధికారులకు మంచి పేరు తెస్తుంది. కేవలం 100లో 10 సమస్యలు తీర్చి మిగతా 90 సమస్యలు అలా వదిలిస్తే ఇంకేం పేరు ఉంటుంది? అంటే సమస్య వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు దగ్గరికి, పవన్ కళ్యాణ్ దగ్గరికి, నారా లోకేష్ దగ్గరికి పరిగెట్టాలి తప్ప మధ్యలో ఉండే మంత్రుల పరిస్థితి ఏంటి? కనీసం మీ స్థానిక ఎమ్మెల్యేనైనా మీరు గుర్తు చేసుకుంటున్నారా అనే పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు కూడా ఎవరు చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళ సమస్యని వాళ్ళే తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని మీరు నేను ఇక్కడికి బదిలీ చేస్తున్నాను, ఎక్కడి నుండి మీరు ఈ సమస్యను షార్ట్అవుట్ చేయండి అనే పరిస్థితులు కనిపించట్లేదు.